చంద్రబాబు మనస్ఫూర్తిగా ఉపన్యాసం ఇచ్చారు. బాధ్యతాయుతంగా మాట్లాడారు నరేంద్ర మోడీ మీటింగ్లో. నరేంద్ర మోడీ ఎవరితో కలవరు, అహంకారంతో ఉంటారు. ఇదంతా పచ్చి అబద్ధం. పచ్చి నిజం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రతి సమస్యకి విని పరిష్కరిస్తారు, బాధ్యతగా వ్యవహరిస్తారు. మిట్టల్ సంస్థకు సంబంధించినటువంటిది వాళ్ళకి ఈ ఐరన్ ఓర్ కావాలంటే దానికి ట్రాన్స్పోర్టేషన్కి సో రూట్లో నుంచి తీసుకురావడానికి వాళ్ళు చంద్రబాబు గారితో చెప్పారంటే మీరు మోడీతో మాట్లాడితే పర్మిషన్ వస్తుందని. మోడీని కలిసి చంద్రబాబు ఆ మాట చెప్తే ఆ రూట్లో పొల్యూషన్ ప్రాబ్లం వస్తే దాని బదులుగా పైప్ లైన్ వేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. ఇలాగా ఇన్డెప్త్గా ఆలోచించి చెప్పగలిగినటువంటి నాయకుడిని, ప్రధానమంత్రిని ఏకంగా నేను ఈరోజు వరకు చూడలేదని స్వయంగా చంద్రబాబు గారే చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఏ సమస్యనైనా మోడీ గారి దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించే దిశగా డెప్త్గా ఆలోచించి సమాధానం చెప్తారన్నటువంటి మరికొన్ని ఉదాహరణలు ఉటంకిస్తూ వచ్చారు. నరేంద్ర మోడీ దేన్నైనా సరే, అంటే 2047 విజన్ అయినా సరే, డెవలప్మెంటల్ ప్లాన్ అయినా సరే ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు, ఎప్పటికప్పుడు అడుగుతారు. అట్లాగే ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఉచిత బియ్యం ఇవ్వడం అన్నటువంటి దగ్గర నుంచి నరేంద్ర మోడీ చేసుకొచ్చినటువంటి ప్రతి పనిని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ అభినందించారు చంద్రబాబు నాయుడు.